తహసీల్దార్ హత్యపై రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమన్నారు. విశాఖ కేజీహెచ్ దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇక విశాఖలో ల్యాండ్ మాఫియా ఆగడాలు శృతి మించాయని వాటిని అరికట్టాలంటూ డిమాండ్ చేశారు ఉద్యోగులు. ఇక రాజకీయ నేతలు కూడా రమణీయ హత్యపై స్పందించారు. ప్రశాంతంగా ఉండే వైజాగ్ నేర రాజధానిగా మారిందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. ఈ హత్య ప్రభుత్వ వైఫల్యంగా వారు ఆరోపించారు. మారుపేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతా భావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాత్రి జరిగిన సంఘటన ఒక మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిబడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడు జనసమ్మతం ఉండేది. నగరంలో చాలా రద్దీగా ఉండే కోడళ్ళ ప్రాంతం అది. ఇది ఏమైనా ఈ రోజు ఎంఆర్ఓ గారు వారిని ఇట్లా ఈ రకంగా చేయటం అనేటువంటిది, అరెస్ట్ చేయటం, అది చంపడం అనేటువంటిది చాలా దారుణం. మనం అందరూ కూడా ఖండించాలి. అందులో విశాఖ నగరంలో అలాంటి వాతావరణం కలగటం అనేటువంటిది డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇంకా అందరూ భయభ్రాంతులు జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటివి రాకుండా చూసాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ గాని ప్రభుత్వం పైన గాని ఉండాలని చెప్పి మీ ద్వారా మన తహసీల్దార్ రమణయ్య గారి తాలూకా హత్యకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం అండి. చాలా అమానుషం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితులు మన విశాఖపట్నం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లో గానీ చోటు చేసుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు కొద్దిగా చాలా మంది చాలా దురుసుగా, చాలా ఎక్కువగా దోషంతో రెవెన్యూ అధికారుల మీద, అంటే వీఆర్ఓ కానీ తహసీల్దార్ వరకు కూడా కొద్దిగా తిరుగుబాటు చేసిన పరిస్థితులు కూడా వచ్చాయి. మన తహసీల్దార్ రమణయ్య